హలో ఫ్రెండ్స్, ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ఇది లోపల చెట్టు కింద రాసినాడు కదా. అదిగో ఇది చూపించడానికి వెళ్తున్నా నేను. చాలా క్రిటికల్గా ఉంది, చాలా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. గుహలో పెట్టేలాగా తెలియదు. ఇదిగో వచ్చేసాము. ఎట్లున్నా చూడండి ఒకసారి గుహలో. ఎవరెటు ఉన్నారో కూడా తెలియడం లేదు. వర్షాకాలంలో చాలా ఇబ్బంది, రాలేము ఇక్కడికి. వర్షాకాలంలో అయితే మాత్రం రాలేము, చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఏ గుహ ఎట్టు వెళ్తుందో కూడా తెలియదు. ఇక్కడ కరెంట్ వేయడం కూడా జరిగింది. దేవుడు ఇప్పుడు ఉన్నాడు చూడండి. చాలా కాలజ్ఞానం రాయడం జరిగింది. లైట్స్ గిట్స్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా అసలు ఎటు వెళ్తామో బయటకు ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు. సో చాలా ఇది గొప్ప విశేషమే. భూమి కింద తవ్వడం జరిగింది ఇది. ఇది కొలానికి వెళ్ళే దారి. ఇక్కడ శ్రీశైలం కూడా దారి ఉందంట. ఇది కొలానికి వెళ్ళే దారి. ఇక్కడ చూసే గుహలు చాలా భయం అనిపిస్తుంది, కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చూడాల్సిన ప్లేస్. మన గొప్ప దేవుడు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఇది. ఇక్కడ నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామికి రూట్ ఉందంట. మనకైతే ఐడియా లేదు. ఈ గుహలో ఎటు వెళ్తామో ఎక్కడ వెళ్తామో కూడా తెలియడం లేదు, కానీ వంగుకోనే ప్రయత్నించాలి. వంగుకొని పిల్లలకైతే భలే కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా బాగుంది వ్యూ ఇక్కడ. చాలా గొప్ప విశేషం అది. ఇక్కడ లైట్స్ కూడా కట్టి వేయడం జరిగింది. చాలా చెమట ఉంటుంది. అసలు చాలా గొప్ప విషయం. ఎక్కడానికి దమ్మెక్కుతుంది, కానీ 1-2 అడుగుల లోపల దూగేసరికి మనసులో చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అక్కడ విచిత్రమైన గుహలు, ఎటు వెళ్తామో ఎటు పోతామో కూడా తెలియదు. ఎంత లోపల ఉంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అవుట్ వెళ్ళిపోతాం అన్నమాట.